తెలుగు ప్రేక్షకుల అభిమాన వార్తా ఛానల్ సాక్షి 7వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 కోట్ల మంది మద్దతే సాక్షికి కొండంత అండ. 6 ఏళ్లుగా సాక్షి ఎక్కడా రాజీ పడలేదు. నిరంతరం పేదల పక్షపాతిగానే వ్యవహరించింది. మీకు తెలుసు, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాటంలో సాక్షి ఏనాడు వెనకడుగు వేయలేదు. ప్రభుత్వాలను నిలదీయడానికి ఏ క్షణంలోనూ జంకలేదు. ఎందుకంటే ఇది ప్రజల ఛానల్, ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్. వార్తల విషయంలోనే కాదు, వాటి నాణ్యత విషయంలోనూ ఏనాడు రాజీ పడలేదు. నిష్పక్షపాతం మా విధానం, నిర్భయం మా ఆయుధం, నిజం మా విధానం. అందుకే 6 ఏళ్లుగా జనం గుండెల్లో మార్మోగిన సాక్షి టీవీ ఇప్పుడు 7వ వసంతంలోకి అడుగు పెడుతూ మరోసారి జనం కోసం పునరంకితమవుతోంది. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. అమ్మ కడుపులో ఆడుకోవడం, నా చిట్టి పాదాలతో తన్నుతున్న ఆమె నవ్వుకోవడం, ఆ నవ్వులు చూడ్డానికి నేను భూమి మీదకి రావడం. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. నాన్న గుండెలపై ఊరేగడం, ఆయన భుజాలపై సవారీ చేయడం, చిటికిన వేలు పట్టుకుని షికారు చేయడం, మా నాన్నకు చెబుతా అని బెదిరించడం. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. నడక నేర్చుకునే వేళ నా అడుగుల చుట్టూ అనుబంధపు కాపల. మాటలు నేర్చుకునే వేళ నా పదాల కోసం అనురాగపు పడిగాపులు. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. అమ్మ చెంగుచాటున తోబూచులు, నాన్న అడుగుజాడన అనుభూతులు, గోరు ముద్దలు, గారాల ముద్దులు, లాలి పాటలు, పసి బోసి నవ్వులు. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. అమ్మ ఒడిలో, నాన్న వడిలో, ఆటపాటల బడిలో, మా వీధిలోని గుడిలో అలసి సొలసి సాగిపోవడం, ఆదమరచి బజ్జోవడం. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. కారు మబ్బులు కమ్మకపోతే చుక్కలాంటి అమాయకపు చినుకులు నేలపై రాలవు. అందమైన బాల్యంపై ఇప్పుడు కారు మబ్బులు కమ్మేశాయి. ఆ మబ్బుల్ని మనమే చిలకాలి. బాల్యమనే అమృతం వర్షించాలి. ఆ అమృతాన్ని పిల్లలందరికీ అందించాలి. మన బాల్యం లాంటి బాల్యం పిల్లలందరికీ అందించాలి. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం.